హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ ఎగ్ పాస్తా. ఫస్ట్ నేను దానికోసం ఇలా చిన్ని కుట్టి ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. అండ్ హాఫ్ క్యాప్సికమ్ అనేది తీసుకున్నాను. నేను యాక్చువల్లీ రెసిపీ నా 3-year old బేబీకి చేస్తున్నానండి. సో అందుకోసమే ఇలా చిన్న ఆనియన్స్ ఇంకా ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. నాకు ఇవి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి నేను క్యాప్సికమ్ తో మాత్రమే చేస్తున్నాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉంటే చక్కగా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను కొన్ని హోల్ వీట్ పాస్తా తీసుకున్నానండి. మనకి మైదా కూడా ఉంటుంది కానీ బట్ 100% హోల్ వీట్ అని చెప్పి ఉంటాయి, అవైతే తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పాస్తా అవైలబుల్గా ఉన్న వాళ్ళు చక్కగా అదే తీసుకోవచ్చు అండి. నేనైతే హోల్ వీట్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది తీసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్లో ఈ పాస్తాని వేసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే ఒక చిన్న స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకునే వాళ్ళు వేసుకొని కుక్ చేసుకోవచ్చు, అప్పుడు త్వరగానే కుక్ అవుతాయి. కాకపోతే నేనైతే వేయలేదండి, బికాస్ మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది వేస్తాం కదా. సో అందువలన నేను ఇది నార్మల్గానే ఉడకపెట్టుకున్నాను కానీ సాల్ట్ వేయలేదు. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద మనం ఇంకా ప్యాన్ పెట్టుకొని, సో అక్కడ పాస్తా ఉడికిపోయే లోపు మనం ఇక్కడ ప్యాన్ మీద ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ని చక్కగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక స్పూన్ నేను ఘీ వేసుకొని కుక్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఘీ లేని వాళ్ళు ఆర్ ఘీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే మా కిడ్కి చేస్తున్నాను కాబట్టి ఘీ యూస్ చేశాను అనమాట. ఇది కొంచెం మంచి గుడ్ హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి. ఘీ కొంచెం ఇలా కరిగిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ని వేసుకొని ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేసేసేయాలి. పాస్తా మోస్ట్లీ కొంచెం త్వరగానే సాఫ్ట్ అయిపోతాయండి. సో అందుకే నేను ప్యారలల్గా ఇలా కుక్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే క్యాప్సికమ్ ఒక్కటే వేసాను బికాస్ మంచి టేస్ట్ ఇస్తుంది క్యాప్సికమ్ పాస్తాలో. నేను చెప్పాను కదండి, మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అని, చక్కగా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓవర్ డీప్ ఫ్రై చేయకోకుండా మోడరేట్ గా చేసుకుంటే దీనిలో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో క్యాప్సికమ్ గురించి మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ గురించి చెప్పానండి. క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ కర్రీ అనే రెసిపీలో. మీరు కానీ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ లో పెడతాను, చూసేయండి. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ లో ఏంటంటే మధ్య మధ్యలో మనం పాస్తా కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. కుక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మనం స్టార్టింగ్ లో అవి గట్టిగా ఉంటాయి కదా, అవి వాటర్లో వేసి ఉడికించినప్పుడు ఏంటంటే సాఫ్ట్ అయిపోతాయి. ఆ సాఫ్ట్నెస్ ని బట్టి మనము తీసేసేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం పసుపు వేసుకొని మనం బాగా కలితిప్పుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే ఆ క్యాప్సికమ్కి వాటికి మంచిగా పడతాయి. ఇలా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని దీనిలోకి మనం బ్రేక్ చేసుకొని ఇంకా కలుపుకోవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. అంటే ఎగ్స్ క్వాంటిటీ అనేది మనం తీసుకునే పాస్తా క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి. బికాస్ మనం పాస్తాలో ఎగ్ వేసినప్పుడు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే మనకు తినడానికి బాగుంటుంది. పాస్తా క్వాంటిటీ ఎక్కువ ఉండి ఎగ్ క్వాంటిటీ తక్కువ ఉంటే అంతగా టేస్ట్ ఉండదు. సో మనం తీసుకునే పాస్తా క్వాంటిటీ బట్టి ఎగ్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం తగినంత కారం వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. నేను అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేసాను. మనం ఎగ్స్ని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాస్తా సంగతి ఏంటో మనం చూసేద్దాము. బాగా ఉడికిపోయింది, చూసారా, చూస్తుంటేనే సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అంత సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆపేయాలి. దీన్ని చక్కగా డ్రైన్ చేసేసుకొని వాటర్ అంతా ఈ ఎగ్స్లోకి మనం మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకేమైనా స్పైసెస్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఎగ్లో మనం సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ తక్కువ అయితే కూడా ఇప్పుడు ఈ పాస్తా వేసిన తర్వాత మళ్ళీ మనం వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. పాస్తా సాఫ్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే మనం దాన్ని పట్టుకున్నప్పుడు అది బ్రేక్ అవ్వాలి, అప్పుడు అంత సాఫ్ట్ అవుతున్నట్టు. అలా ఉంటే ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ ఎగ్లో ఏంటంటే మనం ఈ హోల్ వీట్ పాస్తాని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనకి డిన్నర్ ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇది మనం ఆప్ట్ చేసుకోవచ్చు. కిడ్స్ కూడా చాలా బాగా నచ్చుతుందండి. అండ్ ఎగ్స్ లో మంచి ప్రోటీన్ ఉంది. అండ్ ఈ పాస్తాలో ఏంటంటే మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి దానిలో ఇంకొంచెం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని ఫైబర్ యాడ్ చేసుకొని చక్కగా మనం డిన్నర్ లో తీసుకోవచ్చు అండి. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే ఎగ్ పాస్తా అనేది రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇందులో మంచికి నేను హోమ్ మేడ్ టొమాటో సాస్ అనేది యూస్ చేశానండి.
పిల్లలకి బయటవైతే అంత మంచిది కాదు కదండీ. వాళ్ళ క్రేవింగ్స్‌ని అయితే సాటిస్ఫై చేయాలి కదా! అందుకే నేను ఇంట్లోనే ఇలా ట్రై చేశానండి. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను ఖచ్చితంగా హోమ్ మేడ్ టొమాటో సాస్ రెసిపీ అనేది తయారు చేసి అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఈ ఎగ్ పాస్తా అనేది వేడి వేడిగా తింటేనే బావుంటుందండి. చల్లారిపోతే ఏంటంటే అంతగా టేస్ట్ అనిపియదు. తినబుద్ధి గూడా కాదు. అండ్ ఆల్సో ఇది వెయిట్ లాస్ ఫ్రెండ్లీ రెసిపీ అనండి. బికాజ్ ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఒక్క విషయం ఏంటి అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్‌లో తీసుకోకూడదు. బికాజ్ పాస్తాలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం మోడరేట్‌గానే తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్‌తో ఇంకా హెల్తీ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ.